Hello guys, welcome back to our YouTube channel Avani Stories World. Defend Love Part 73. దట్స్ వై దాన్ని చంపేస్తే విరాట్ బాధలో ఉండి నిన్ను మర్చిపోతాడు. మన పెళ్ళి ప్రశాంతంగా అవుతుందని ఫాస్ట్గా వెళ్ళి వెనక నుండి స్వప్నకి యాక్సిడెంట్ చేసి సైలెంట్ అయిపోయా. మీరెవరూ నన్ను తెలుసుకోలేకపోయారని పెద్దగా నవ్వాడు సమీర్. వింటున్న వరేణ్య కళ్ళు షాక్తో అంతకంతకు పెద్దవవుతుంటే వికాస్ ఏదో స్టోరీ విన్నట్టుగా సైలెంట్గా ఉన్నాడు. నిన్ను ఆ క్షణం చూడగానే నా ఆనందం కౌంట్లెస్ డార్లింగ్. ఎంత అందంగా ఉన్నావో. కొన్ని క్షణాల్లో నా భార్య అయిపోతామని చాలా ఆనందపడ్డాను. కానీ స్వప్న గురించి అంత బాధలో ఉన్నా కూడా నీ గురించి వచ్చేశాడు విరాట్. ఒక్కసారిగా నా ఆశలన్నీ తారుమారు చేసేశాడు తెలుసా. అప్పటికి విరాట్ని కన్విన్స్ చేయగలను అనుకున్నా, కానీ నా ఎదురుగానే నిన్ను తన సొంతం చేసుకున్నాడు. ఆ క్షణం విరాట్ని ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే కేశవ్ కామిని గురించి తెలిసింది. ఇద్దరితో చేతులు కలిపాను, కానీ నువ్వు బాగా గుర్తొచ్చేదానివ్వరు. అందుకే కామినిలో నిన్ను చూసుకుంటూ తన్ని అనుభవించాను. బట్ వాళ్ళిద్దరిని నీ మొగుడు తన తెలివి ఉపయోగించి చంపేశాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. అమ్మ పేరుతో నిన్ను మీట్ అవ్వడం మొదలుపెట్టాను. ఆ రోజు హక్ చేసుకున్నాను కదా, ఆహా, నీ స్పర్శ నా ప్రతి నరంలో నింపుకున్నా తెలుసా డార్లింగ్ అన్నాడు సమీర్. ఛీ నీచుడా, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ఇంత నీచంగా ఆలోచిస్తావా మా గురించి, ఆవేశంగా అంది వరేణ్య. నాది ప్రేమ వరు, అంత చీప్గా చూడకు. ఆ విరాట్ తనకి జరిగిన విషయం నీ దగ్గర దాచి చీట్ చేశాడు. బట్ నేను చేసింది ప్రతిదీ నీతో చెప్పాను. నా ప్రేమ ఎంత గొప్పదో చూసావా. వాడిని మర్చిపోవరు. మనిద్దరం అందరికీ దూరంగా వెళ్ళిపోయి బ్రతుకుదాం. ఈ సమాజం అవసరం లేదు మనకి అన్నాడు సమీర్. అన్నయ్య, ఇంకెంతసేపు సైలెంట్గా ఉంటావురా? త్వరగా వీడి పని పడితే ఇంటికి వెళ్దాం. పెద్దమ్మ స్పెషల్గా కుక్ చేసిందని కూల్గా అన్నాడు వికాస్. రేయ్, ఎవరితో మాట్లాడుతున్నావు? అంగపారు ఐవింగ్ చేస్తూ చెప్పాడు వికాస్. భయపడిన సమీర్ వెనక్కి తిరిగి చూసేసరికి డోర్కి ఆనుకుని కనిపించాడు విరాట్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎలా వచ్చావు? గజగజ వణుకుతూ అడిగాడు సమీర్. స్టోరీ చెప్తున్నావు కదా, దట్స్ వై ఇంట్రెస్టింగ్గా వింటున్నా అంటూ షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకున్నాడు. మరోసారి వరేణ్య మెడపై కత్తి పెడుతూ, దగ్గరికి రావద్దు, నేను మంచివాడిని కాదు, దీనిని పొడి చేస్తానన్నాడు బింకం ప్రదర్శిస్తూ. పాపం వరేణ్య బ్రతికుండటం ఇష్టం లేదా? నువ్వేం ప్రేమికుడివిరా ఇడియట్ అన్నాడు విరాట్. నా ప్రేమ నాకు మాత్రమే దక్కాలి. మరొకరితో హ్యాపీగా ఉంటే నేను ప్రశాంతంగా ఉండలేనని చెప్పాడు సమీర్. జోక్ చేస్తున్నావు కదా? హే, ఇది జోక్ చేసే టైంనా? నా సొంత చెల్లిని మాటలతో చంపేసిన వాడిని ప్రేమించిన దానిని చంపడం ఒక లెక్కన అన్నాడు కోపంగా. ఇంతలో బయట నుండి లోపలికి వచ్చిన దమయంతి గారిని చూస్తూ కొయ్యి బొమ్మలా మారిపోయాడు సమీర్. అప్పటికే తన కట్లు విప్పుకున్న వికాస్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వరేణ్యని పక్కకు లాగేసి ఒక్కసారిగా తన్ని అన్న కాళ్ళ దగ్గర పడేశాడు సమీర్ని. అమ్మా, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావే? అసలు ఏం జరిగిందో ఒక గంట ముందుకు రండి. తను వచ్చిన ప్లేస్ అనుమానంగా ఉండటంతో ఫోన్ తీసుకుని విరాట్కి లొకేషన్ ఆన్ చేశాడు వికాస్. వెంటనే బ్లూటిక్స్ రావడంతో జరిగిన మ్యాటర్ మొత్తం షేర్ చేశాడు. జాగ్రత్త చోటు అంటూ వెనక్కి వచ్చి దమయంతి గారిని తీసుకుని వెళ్ళాడు. మరి ఆవిడే సేవ్ చేయాలని చూసింది కదా, ఆ కోపం ఉందన్నమాట విరాట్కి. కాళ్ళ దగ్గర పడ్డ సమీర్ని పైకి లేపుతూ పళ్ళు రాలిపోయేలా ఒక పంచిచ్చాడు విరాట్. నా కూతుర్ని చంపేసింది నువ్వా? నమ్మలేనట్టు అడిగారు దమయంతి. అదంతా అబద్ధమమ్మా, వీడు మోసం చేస్తున్నాడు మనల్ని, నన్ను కాపాడమ్మా అన్నాడు మసలి కన్నీరు కార్చుతూ. మరుక్షణం మరో చెంప పగలగొట్టి నిజం చెప్పన్నాడు విరాట్. 2 అడుగులు వెనక్కి పడిన అతను ఏడుస్తూ, నన్ను వదిలేయండి విరాట్ సార్, నా తప్పేంటో తెలిసొచ్చింది. ప్లీజ్, ఇక నుండి మీ కుటుంబాన్ని టచ్ చేయను. మా అమ్మని చూసుకునేది నేనే, నన్ను కూడా చంపేస్తే తన అనాథవుతుందన్నాడు. సమీర్, నిజం చెప్పరా, చెల్లిని చంపింది నువ్వు కాదు కదా అంటూ పిచ్చగా కొట్టడం మొదలుపెట్టారు దమయంతి. విసురుగా ఆవిడని వెనక్కి తోసేసి దాని లోపాన్ని ఎత్తి చూపించి కోపంగా మాట్లాడాను. దానికే సూసైడ్ చేసుకుని చావాలా? ఎన్ని రోజులు బ్రతికిందిగా, ఏమనుకుందో చచ్చింది, దానికి నా తప్ప నేను చంపేసినట్టు అవుతుందా అని అసహనంగా అరిచాడు.
గుండెలు బాదుకుంటున్న ఆవిడ కళ్ళని పట్టుకుంటూ, నన్ను వదిలేయమని చెప్పమ్మా, మనిద్దరం దూరంగా వెళ్ళిపోదాం అన్నాడు సమీర్. సమీర్ని విడిపించుకుని విరాట్ వైపు చూస్తూ, నా కూతురు ఎవరికి ఎప్పుడూ చిన్న హాని కూడా చేయలేదు బాబు. అలాంటిది వీడు చిన్నప్పటి నుండి ఎన్నో మాటలనేవాడు. ఆ బాధ తట్టుకోలేక ఇల్లంతా తిరిగేది కాస్త గదికే పరిమితమైంది. అలాంటిది ఎలాంటి మాటలు అన్నాడో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. వీడిని చంపొద్దు బాబు. నా కూతురికి పట్టిన గతే వీడికి రావాలి. అమ్మలాంటి దాన్ని చెప్తున్నాను. నా కోరిక తీరుస్తావు కదా అన్నారు చేతులు జోడిస్తూ. అమ్మా, నేను లేకపోతే అడుక్కు తినాలి నువ్వు. ఆ పని కూడా చాలా ఉత్తమం. కానీ నీలాంటి హీనుడితో ఉంటే మాత్రం నాకు పాపం చుట్టుకుంటుంది సమీర్ అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు దమయంతి. చోటు, అవుట్ సైడ్ వెయిట్ చేయి. పద వదిన అని వరేణ్య చేతులు పట్టుకోవడంతో ఒక్క నిమిషం అంటూ విరాట్ ఎదురుగా నిలబడింది. ఏంటే? వాడిని నా చెప్పుతో కొట్టాలనుంది, బట్ వీక్గా ఉన్నాను. మన ఇద్దరం ఒక్కటే కదా, నువ్వు కొట్టంటూ తన ఎడమకాలి చెప్పిచ్చింది విరాట్కి. ఆమె చూస్తుండగానే చెప్పు తెగేలా కొట్టాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉందంటూ వికాస్తో కలిసి బయటకు నడిచింది వరేణ్య. తనను చూసి గజగజ వణుకుతుంటే ఎడమ పాకెట్లో ఉన్న కర్చీఫ్తో నోరు కట్టేసి కుడి చేతి రిస్ట్ దగ్గర పట్టుకుని ఒక్క వేలు విరవడం మొదలుపెట్టాడు విరాట్. యాక్చువల్లీ నేను సింపుల్గా చంపేయాలనుకున్నారా, బట్ మీ మదర్ విష్ తీర్చాలని ఫిక్స్ అయ్యా. దట్స్ వై ఒక్కో ఎముక విరిచేస్తూ నా సోల్ సాటిస్ఫై చేసుకుంటాను అని కన్నింగా నవ్వాడు విరాట్. ఒడ్డున పడ్డ చేప పిల్లలా గిలగిలా కొట్టుకుంటున్న సమీర్ని చూస్తూ కుడి చేతి వేలను విరిచేసి తర్వాత రిస్ట్ని ఒక్కసారిగా బ్రేక్ చేసి వదిలేశాడు. అరవడానికి కూడా వీలు లేకుండా చేసిన అతన్ని చూసి వణుకొస్తుంటే కుర్చీ నుండి కిందకి పడిపోయాడు సమీర్. నో ఫుడ్, నో వాటర్ రా. డైలీ వస్తుంటాను, ఒక్కో ఎముక విరగొట్టి వెళ్తుంటాను. ఎంజాయ్ యువర్ పెయిన్ అంటూ బయటకు వచ్చేశాడు. ఇంత కరెక్ట్గా ఎలా ప్లాన్ చేశావన్నయ్య? వాట్ ప్లాన్ ఏంటి? అన్నయ్య గెస్ చేశాడు వదిన. వాడు నీకు కాల్ చేసి బయటకు రప్పిస్తాడని. కరెక్ట్గా అలానే జరిగింది. నేను వచ్చిన వెంటనే లొకేషన్ షేర్ చేశా విరాట్కి. లేకపోతే ఒక్క దెబ్బతో చస్తాడు వాడని నవ్వుతూ అన్నాడు వికాస్. నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? సమాధానంగా ఫోర్ హెడ్ కిస్ ఇచ్చి వదిలాడు విరాట్. నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఓకే అంటూ రిఫ్రెష్ ఫీల్ అయ్యేలా బీచ్కి తీసుకెళ్లాడు విరాట్. నచ్చిన ఫ్లేవర్ కొనివ్వడంతో అతని చేతిని చుట్టుకుని ఇసుకలో నడుస్తుంది మౌనంగా. సముద్రపు హోరు అలలు ముందుకు వెనక్కి వెళ్తూ పాదాల్ని ముద్దాడుతున్నట్టు అల్లరి చేస్తుంటే ఐస్ క్రీమ్ తినడం పూర్తవడంతో విరాట్ అటు చూడు అంది. ఏంటే? అబ్బా, నేను చూపిస్తున్న వైపుకి చూడంటూ విరాట్ ఫేస్ తిప్పడంతో వరేణ్య చూపించిన వైపుకి చూశాడు. మరుక్షణం అతని కళ్ళు ఎర్రగా మారడంతో వరేణ్యని వదిలి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఓయ్, ఏం చేస్తున్నావు విరాట్ అనేలోపే మెరుపులా వెళ్ళి వాళ్ళ ఎదురుగా నిలబడ్డాడు. బీచ్ క్రౌడ్ ధైర్యంగా కిస్ చేయడం వాడి మగతనమైతే అలాంటి నిబ్బా వేషాలకు పడిపోవడం కొందరు ఆడవాళ్ళ వంతు.